అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ అక్రమ మద్యం తయారీ గుట్టు రట్టయింది. 1,75,00,000 విలువ చేసే సామగ్రిని సీజ్ చేసి 1,470 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. 3 వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశామని, మరో 4 కోసం గాలిస్తున్నామన్నారు. కట్టా రాజేష్, జనార్దన్ రావుతో సహా మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత ఇతర వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ సైతం ములకల చెరువులో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక అక్రమ మద్యం రాకెట్ ని గుర్తించడం జరిగింది. ఒక షెడ్లో, ఈ షెడ్లో సీజ్ చేసిన వివరాలు స్పిరిట్తో కూడిన క్యాన్లు 35 ఉన్నవి. ఈ ఒక్కొక్క క్యాన్ 35 లీటర్లు, వెరసి మొత్తం 1,050 లీటర్ల స్పిరిట్. 3 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. బడా దోస్త్ ఒకటి, స్కూటీ ఒకటి, టీవీఎస్ ఎక్సెల్ ఒకటి. దీంతోపాటు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వివరాలు మొత్తం 10 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా 4 అరెస్ట్ చేయాల్సి ఉంది. 4 కోసం 4 టీములను వేసి వీళ్ళని గాలించడం జరుగుతుంది. దొరికిన వెంటనే అరెస్ట్ చేసి ఫర్దర్ వివరాలు వారి దగ్గర నుంచి రాబట్టడం జరుగుతుంది.